వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్తో వేదిక పంచుకున్న టీడీపీ నేతలకు అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? నేతల వివరణతో పార్టీ నాయకత్వం సంతృప్తి చెందలేదా? ఈ వ్యవహారం జోగి రమేష్కు కలిసొచ్చిందా? టీడీపీని ఎరకాటంలోకి నెట్టిన మాజీ మంత్రిని వైసీపీ అధినాయకత్వం అభినందించడాన్ని ఏ కోణంలో చూడాలి? జోగి రమేష్ ఎపిసోడ్లో అసలేం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నేతలతో వేదిక పంచుకున్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం సీరియస్ అవడంతో మంత్రి పార్థసారథి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మిగిలిన నేతలు క్లారిటీ ఇచ్చినా క్యాడర్ మాత్రం మండిపడుతూనే ఉంది. మరోవైపు ఈ ఎపిసోడ్లో టీడీపీ నేతలను ఎరకాటంలో పెట్టిన జోగి రమేష్ ఎపిసోడ్ను వైసీపీ నాయకత్వం లైట్ తీసుకోవడంతో పాటు ఆనందించిందట. అధికారంలో ఉండగా కన్నుమిన్ను కానకుండా టీడీపీ జనసేన అగ్రనేతలపై నోరు పారేసుకున్నారు జోగి రమేష్. ఏకంగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దండెత్తిన చరిత్ర ఈయన గారిది. అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు దూషించారు. అసెంబ్లీలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును తోలనాడారు. తన కామెంట్స్ వివాదాస్పదం అవడంతో ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా జోగి రమేష్ ను శాసనసభ సాక్షిగా సమర్థించి ఆ పదాలు వాడటం వెనక జోగి రమేష్ కు ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పటాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఆ తర్వాత నుంచి మరింత రెచ్చిపోయిన జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు ఇంటిపై అనుచరులతో దండెత్తడంపై అప్పట్లో రాజకీయ రభస జరిగింది. గత ఎన్నికల్లో పెడన నుంచి పెనమలూరుకు బదిలీపై వచ్చి పోటీ చేసిన జోగి రమేష్ ను ఓటర్లు ఓడించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఈ మాజీ మంత్రిపై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అగ్రిగోల్డ్ భూములను కొడుకు రాజు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో పుత్రరత్నం అరెస్ట్ అయ్యారు. జోగి అవినీతిని కూడా బహిర్గతం చేయాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగించింది. ఓటమి తర్వాత జోగి రమేష్ వైసీపీలో దాదాపుగా సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వ విధానాలపై పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ అంత యాక్టివ్గా లేరని వైసీపీ హైకమాండ్ కు నివేదిక అందింది. మరోవైపు జోగి రమేష్ పార్టీ మారతారని ప్రచారం జరిగింది. తెలుగుదేశం తలుపులు మూసివేయగా క్యాస్ట్ ఫార్ములాతో అటువైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశారు. జోగిని పార్టీలో చేర్చుకునేందుకు కొందరు టీడీపీ నేతలు మంతనాలు జరిపారు. అయితే ఈ విషయం పార్టీ హైకమాండ్ దృష్టికి రావడంతో ఈ ప్రతిపాదన తెచ్చిన నేతలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందని టాక్. ఆ తర్వాత జనసేనలోకి వెళతారని ప్రచారం జరిగింది. అటువైపు నుంచి కూడా నో చెప్పేశారని సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో జోగి రమేష్ ను పిలిపించి వైసీపీ హైకమాండ్ వార్నింగ్ ఇవ్వాలనుకుంది. పార్టీలో ఉండాలంటే చెప్పిన కార్యక్రమాలను చేయాలని ఆదేశించాలని ప్రయత్నించింది. న్యూజివీడులో గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో వేదిక పంచుకోవడంపై నిలదీయాలనుకుంది. పార్టీ నేతలైతే జోగి రమేష్ తీరును ప్రశ్నించారు. ఇక గౌత లచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని సైకిల్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దుమ్ము దులిపారు. అంతేకాదు మంత్రి లోకేష్ దీనిపై సీరియస్ అవ్వటమే కాకుండా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి పార్థసారథి పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌత శిరీష, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ క్లారిఫికేషన్ ఇచ్చుకోక తప్పలేదు. మరోవైపు వైసీపీ హైకమాండ్ జోగి రమేష్ ను పిలిపించుకుని చర్చించింది. తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెట్టినందుకు ఆనందించి పార్టీలో యాక్టివ్గా ఉండాలని హితవు చెప్పి పంపింది. వాస్తవానికి జోగి రమేష్ కు వార్నింగ్ ఇవ్వాలని భావించిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో జరిగిన రచ్చతో ఆ ప్రతిపాదనను విరమించుకుని సైలెంట్ అయ్యారు. హితవచనాలు చెప్పి పంపారని వైసీపీ కీలక నేత కామెంట్ చేశారు. జోగి రమేష్ తో వేదిక పంచుకున్న టీడీపీ నేతలకు పార్టీ నాయకత్వం వార్నింగ్ ఇవ్వకపోతే మాజీ మంత్రిని ఫ్యాన్ పార్టీ నేతలు టార్గెట్ చేసేవారని ఆ నేత విశ్లేషించారు.